ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తదనంతరం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే, దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే, ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు, వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే, ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే, మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప, ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్న హామీలు ఉన్నాయి. 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే,
ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు అనేకం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది.